నమస్కారం. సాయి భక్తులకు స్వాగతం. నేటి సాయి సచరిత్ర కథలో షిరిడి గ్రామస్తులు ఒక సంవత్సరం భయంకరమైన కలరా వ్యాధి ముప్పును ఎదుర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ఆ వ్యాధి ప్రబలి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో షిరిడి ప్రజల్లో కూడా ఆందోళన పెరిగింది. సరిగ్గా అదే సమయంలో సాయిబాబా ద్వారకామాయిలో కూర్చొని 4 కిలోల గోధుమలను తిరగలిలో వేసి విసరడం ప్రారంభించారు. అది గమనించిన గ్రామ మహిళలు ఆశ్చర్యపోయారు. ఫకీరు అయిన బాబాకు ఇంత పిండి ఎందుకు? ఆయనకు ఇది తగిన పని కాదు అని భావించి 4 స్త్రీలు బాబా దగ్గరకు వెళ్లారు. బాబా, ఈ పని మమ్మల్ని చేయనివ్వండి, మీరు ఎందుకు కష్టపడతారు? బాబా మొదట వారిని నిరాకరించినా వారి పట్టుదల చూసి నవ్వి తిరగల్ని వారికి ఇచ్చారు. ఆ స్త్రీలు సంతోషంగా గోధుమలను పూర్తిగా పిండి చేశారు. పిండి చేయడం పూర్తయ్యాక ఆ స్త్రీలు దానిని పంచుకొని తమ ఇళ్లకు తీసుకువెళ్లి ప్రసాదంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. వారి ఆలోచనను గ్రహించిన బాబా, ఏమిటి మీరు చేసేది? ఈ పిండిని పంచుకోవడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసుకెళ్లి గ్రామ పొలిమేరల వద్ద 4 దిక్కులా చల్లండి అని కఠినంగా ఆజ్ఞాపించారు. బాబా మాటలకు ఆశ్చర్యపోయినా వారు భయంతో ఆ పిండిని గ్రామానికి నలువైపులా ఉన్న సరిహద్దుల్లో చల్లారు. ఆ తర్వాతే అసలు రహస్యం వెల్లడైంది. బాబా విసిరింది కేవలం గోధుమలను కాదు, ఆయన ఆ తిరగలిలో మహమ్మారి రూపంలో గ్రామాన్ని ఆవరించబోతున్న వ్యాధిని విసిరారు. తిరగలి పిండి రూపంలో ఆ వ్యాధి శక్తిని నలిపివేశారు. ఆ పిండిని సరిహద్దుల్లో చల్లడం ద్వారా ఆ అరిష్టాన్ని పూర్తిగా అక్కడితోనే నిలువరించి షిరిడీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బాబా కరుణ వలన ఆ సంవత్సరం షిరిడిలో ఒక్కరికి కూడా కలరా వ్యాధి సోకలేదు. ఈ సంఘటన బాబా లీల గొప్పతనాన్ని, ఆయన తమ భక్తులపై, గ్రామంపై చూపిన అపారమైన దయను మరియు ఆయన యొక్క కర్మయోగ తత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. సాయిరామ్.